గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ చెయ్యి కలిపి ముందుకు సాగాలని కోరారు. ఈ రోజు జనవరి 1, 2026 నూతన సంవత్సరం చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఇటు నాయకులతో, అభిమానులతో, అధికారులతో ఎంతో చక్కగా ఈ రోజు మా పశ్చిమ ఆఫీస్ లో అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ నూతన సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రతి ఇంట్లో వెల్లివిరియాలని కోరుకుంటూ ఉన్నాను. మరి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, కళ ఏదైతే ప్రతి కుటుంబం ఒక హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఫ్యామిలీగా మన రాష్ట్రాన్ని ఆవిర్భవించాలి, మరి ఇది స్వర్ణాంధ్ర 24 అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రతి ఒక్క ఆలోచన ముందుకు తీసుకెళ్తూ అందరం కూడా, అంటే ఒక్కరితో ఇది సాధ్యపడేది కాదు కాబట్టి అందరం చెయ్యి కలిపి ఈ లక్ష్య సాధనకి ముందుకు అడుగులు వేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పేరు పేరున న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ, ముఖ్యంగా అభివృద్ధి అని మీరు చెప్తున్నారు. కళ్ళు కనపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుందో అందరికీ కనపడుతూ ఉంది. మరి ఏదైనా రాజకీయ అస్తిత్వం మనం కాపాడుకోవాలి, ఎలాగోలాగా మనం ప్రజల్లో మేము ఉన్నాము అని చూపించుకోవాలి అనే ప్రయత్నాల్లో భాగంగా కొంతమంది వ్యక్తిగత ఆరోపణలు కావచ్చు, లేదనంటే ఏమీ లేని చోట కూడా కాస్త ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ అస్తిత్వం కాపాడుకునే ప్రయత్నమే తప్ప అక్కడ వాస్తవాలకు సుదూరంగా ఉండే ప్రయత్నం ఇదంతా కూడా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏదైనా నిజంగా సమస్య ఉంది, నిజంగా అపోహలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయనంటే మాట్లాడుకోవాలి తప్ప ప్రతిదానికి విమర్శాత్మకంగా ముందుకు వెళ్తే మాత్రం ఇప్పటికే ప్రజలు 11 ఇచ్చి మనని పక్కకు పెట్టినప్పుడు ఇంకా దాని గురించి ఆలోచించకుండా ఇంకా బురద జల్లే ప్రయత్నం చేస్తాం, సేమ్ ఫార్ములానే వాడతాము అని అంటే అది మరి ఆ యొక్క నాయకుల విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను. వారి విమర్శలను కూడా పట్టించుకొని మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా లేదని నేను భావిస్తున్నాను.